సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను గట్టెక్కించే సినిమా అవుతుందని ఇండస్ట్రీ అంతా ఆశలు పెట్టుకున్న చిత్రం పెద్ది. తన అరంగేట్ర చిత్రం ఉప్పెనతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ఇదే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఎంత మేర అందుకుందో ఇప్పుడు చూద్దాం పదండి. మొదటగా కథ విషయానికి వస్తే పెద్ది అంటే రామ్ చరణ్ విజయనగరం జిల్లాలోని ఒక కొండ ప్రాంతంలోని ఒక ఊరికి చెందిన కుర్రాడనమాట. సో ఈ ఊరికి పేరే కాదు, ఏ రకమైన గుర్తింపు ఉండదు. ఊరిలో అందరూ కూడా కూలీలే. కానీ వేరే ఊళ్ళతో పోలిస్తే ఆ ఊరి వాళ్ళకు మాత్రం సగం కూలే ఇస్తారు. వాళ్ళంటే అందరికీ అంత చిన్న చూపు. ఏ రవాణా సౌకర్యం లేని ఆ ఊరిని బాగు చేయడం కోసం అప్పలసూరి అంటే జగపతి బాబు దశాబ్దాల తరబడి ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్లో గొప్ప నైపుణ్యం సంపాదించిన పెద్ది వల్ల ఆ ఊరికి కొంచెం పేరు వస్తుంది. కానీ డబ్బుల కోసమే క్రికెట్ ఆడే పెద్ది తనకు జరిగిన ఒక అవమానం వల్ల ఆ ఆటనే వదిలేసి కుస్తీ వైపు అడుగులేస్తాడు. అతను ఆట మారడానికి దారి తీసిన పరిస్థితులేంటి? అప్పలసూరి పోరాటం ఎంతవరకు వచ్చింది? కుస్తీలోకి వచ్చిన పెద్ది ఏం సాధించాడు? తన ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి పెద్ది తన ఊరి రాతను మార్చగలిగాడా లేదా అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే ఆటే నా గుర్తింపు సారు అంటూ పెద్ది ట్రైలర్ లో ఒక డైలాగ్ విని ఉంటారు కదా. మరి ఆట ద్వారా తనకొచ్చిన గుర్తింపును కనీసం ఒక పేరుకు కూడా నోచుకోకుండా మరుగున పడిపోయిన తన ఊరి కోసం ఒక మల్టీ టాలెంటెడ్ ప్లేయర్ ఎలా ఉపయోగించుకున్నాడు అన్నదే పెద్ది సినిమా కథ. ఆటగాళ్ళ కంటే ఆట గొప్పది అనే ఒక మాట వింటూ ఉంటాం, కానీ పెద్ది సినిమా చూస్తున్నప్పుడు మాత్రం దీనికి విరుద్ధమైన అభిప్రాయం కలుగుతుంది. ఆటగాడే ఆటను మించి కాదు ఆటలను మించి కనిపిస్తాడు. పెద్దికి ఇదే బలం, ఒక రకంగా బలహీనత కూడా. పెద్దిలో చూపించిన 3 ఆటల్లో కుస్తీ ఇచ్చినంత కిక్కు మిగతావి ఇవ్వలేకపోయాయి. కానీ మార్చి 3 గంటలు ఆడే క్రాస్ ఓవర్ అథ్లెట్ మాత్రం తెగ నచ్చేస్తాడు. రామ్ చరణ్ కెరియర్ లో పర్ఫార్మెన్స్ పరంగా ది బెస్ట్ అనదగ్గ రంగస్థలంతో సరితూగే స్థాయిలో అతను పతాక స్థాయిలో విజృంభించాడు ఈ సినిమాలో. తన పర్ఫార్మెన్స్ ఉన్నంత అత్యున్నత స్థాయిలో ఈ సినిమా లేదు, కానీ 3 గంటల పాటు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టడంలో మాత్రం పెద్ది విజయవంతమైంది. పెద్ది కథను రాతల్లో చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది, కానీ దృశ్య రూపంలో కొంచెం స్థాయి తగ్గిందనిపిస్తుంది. ఒక సూపర్ స్టార్ హీరో సినిమా నుంచి అభిమానులు మాస్ ప్రేక్షకులు ఆశించే కమర్షియల్ అంశాలను కూడా ఈ కథలో జొప్పించి బ్యాలెన్స్ చేయడానికి బుచ్చిబాబు చేసిన ప్రయత్నం వల్ల పెద్ది కొంచెం మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ చేసిన అల్ట్రా గ్లామరస్ అచ్చి అమ్మ పాత్ర దయనీయమైన పరిస్థితుల్లో సాగే హీరో ప్రయాణంలో ఏ మాత్రం కూడా కుదరలేదు. అసలు మనం చూస్తున్న కథ ఏంటి, ఇందులో ఈ పాత్ర ఏంటి అనిపించేలాగా పూర్తిగా నాన్ సింక్ లో నడుస్తుంది ఆ పాత్ర. తన అపియరెన్స్, ఒక పెద్ద హీరో పక్కన హీరోయిన్ ఉండాలి. ఆ పాత్రను గ్లామరస్ గానే ప్రెజెంట్ చేయాలనే రొటీన్ ఆలోచనల్లోంచి పుట్టిన పాత్రలా అనిపిస్తుంది ఈ పాత్ర. సినిమాలో ఒక సన్నివేశంలో హీరోయిన్ ని వివస్త్రను చేసి అవమానించడానికి ప్రయత్నిస్తుంది విలన్ గ్యాంగ్. కానీ అప్పటిదాకా కథానాయిక చేసిన అంగాంగ ప్రదర్శన వల్ల విలన్ గ్యాంగ్ ఇంత చేసినా కూడా ఆ పాత్ర మీద సానుభూతి కలగని పరిస్థితి. కుర్రకారును మెప్పించే ప్రయత్నంలో హీరోయిన్ పాత్రను ప్రెజెంట్ చేసిన విధానం వల్ల వచ్చిన ఇబ్బందిది. అయితే కమర్షియల్ సినిమాల్లో ఇలాంటివన్నీ సహజం అనుకుని ఇలాంటి సైడ్ ట్రాక్స్ సంగతి పక్కన పెట్టేస్తే హీరోకు ఒక లక్ష్యం ఏర్పరిచి దానికోసం అతను పాటుపడే క్రమాన్ని పెద్దిలో చాలా బాగా చూపించాడు బుచ్చిబాబు. హీరోకు ఒక లక్ష్యం ఏర్పడడానికి ఉత్ప్రేరకంలా మారే అప్పలసూరి పాత్ర, అందులో జగపతి బాబు పర్ఫార్మెన్స్, ఆ పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ పెద్దిలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్లో బలంగా ఎమోషన్ పండడానికి జగపతి బాబు పాత్ర ఎంతగానో ఉపయోగపడింది. రామ్ చరణ్ మాస్ పర్ఫార్మెన్స్ లో పీక్స్ ను ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. ప్రథమార్థంలో క్రికెట్ సన్నివేశాలు హీరో పాత్రకు మంచి ఎలివేషన్ ఇవ్వడంతో పాటు వినోదాన్ని పంచుతాయి. తర్వాత జగపతి బాబు పాత్ర చుట్టూ అల్లిన ఎమోషనల్ ఎపిసోడ్ విరామ సమయానికి పెద్ది రసకందాయంలో పడేలా చేస్తుంది. ఒక పీక్ ఎమోషన్ సీన్ తర్వాత ఆ ఇంటెన్సిటీని ద్వితీయార్థంలో కొనసాగించడంలో మాత్రం బుచ్చిబాబు కొంచెం తడబడ్డాడు. కానీ కుస్తీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చాలా ఎఫెక్టివ్ గా తీయడం ద్వారా బాగానే కిక్కిచ్చాడు. ఆటపరంగా సినిమాలో అసలైన హై ఇచ్చేది మాత్రం కుస్తీ పోటీలే. ఆటను, అందులో మలుపులను లోతుగా రసవత్రంగా చూపించడం ద్వారా బుచ్చిబాబు దర్శకుడిగా తన పనితనాన్ని చాటాడు. ప్రథమార్థంలో జాన్వీ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాల్లాగే సెకండ్ హాఫ్ లో అసందర్భంగా వచ్చిపడే ఐటమ్ సాంగ్ సైతం పెద్దిని సైడ్ ట్రాక్ పట్టించేదే.
కానీ తర్వాత చివరి 40 నిమిషాలు ఎంతో ఎమోషనల్ గా సాగుతూ పెద్ది గ్రాఫ్ ను పెంచుతాయి. తన తొలి సినిమా తరహాలోనే బుచ్చిబాబు ఇందులోనూ కూడా హీరో పాత్రకు సంబంధించి ఒక షాక్ ఇస్తాడు. అది కొంచెం ఫోర్స్డ్ గా అనిపించినా సరే పతాక సన్నివేశాల్లో ఎమోషన్ పండించడంలో మాత్రం ప్రేక్షకులను కదిలించకుండా అలా ఉంచడంలో బుచ్చిబాబు దర్శకుడయ్యాడు. ఒక ఊరి రాతను మార్చే కథలో ఆ ఊరి జియోగ్రఫీని, అక్కడి మనుషుల జీవన విధానాన్ని సరిగ్గా చూపించకపోవడం పెద్దిలో మైనస్. ఆ పని చేస్తే భావోద్వేగాలు ఇంకా బాగా పండేవేమో. దివ్యేందు కొన్ని ముఖ్య పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోకపోవడమే ప్రతికూలత. కానీ సినిమాలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా పెద్ది పాత్ర, అందులో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ సినిమాను నిలబెట్టేశాయి. కానీ 3 గంటలకు పైగా నిడివిలో బోరింగ్ మూమెంట్స్ లేకపోవడం, కథ ఎక్కడ కూడా స్ట్రక్ అయిపోకుండా ముందే సాగడం వల్ల పెద్ది చూసినందుకు రిగ్రెట్స్ ఏమీ ఉండవు. కాకపోతే టీం ప్రొజెక్ట్ చేసినట్లుగా ఇది గొప్ప సినిమాగా నిలుస్తుందా అన్నది మాత్రం సందేహమే. నటీనటుల విషయానికి వస్తే పెద్ది అనే పాత్రను ఎంతో ఎత్తులో నిలబెట్టిన ఘనతను దర్శకుడి కంటే ముందు రామ్ చరణ్కు ఇవ్వాలి. ఒక నటుడు ఒక పాత్రను ఓన్ చేసుకుంటే, దానికోసం ప్రాణం పెడితే సినిమాలో లోటుపాట్లను కూడా మర్చిపోయేంతగా ఆ పాత్ర ఇంపాక్ట్ చూపిస్తుంది అనడానికి పెద్ది ఉదాహరణ. శారీరకంగా తాను పడ్డ కష్టమంతా కూడా తెరపై కనిపిస్తుంది. క్యారెక్టర్ కోసం ఇంతలా కష్టపడే స్టార్ హీరోలు అరుదుగా ఉంటారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఒకెత్తైతే పర్ఫార్మెన్స్ మరో ఎత్తు. పెద్ది పాత్రలోని అమాయకత్వం కొన్ని చోట్ల రంగస్థలంలో చిట్టిబాబును గుర్తు చేస్తుంది. కానీ పెద్ది స్పెషాలిటీ పెద్దిదే. ఈ పాత్రలో రామ్ చరణ్ ను ప్రేక్షకులు చాలా ఏళ్ల పాటు గుర్తుంచుకుంటారు అనడంలో సందేహం లేదు. జాన్వీ కపూర్ కేవలం అందాల ఆరబోతకు 2 పాటలకు మాత్రమే ఉపయోగపడింది. తన పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. గౌన్ నాయుడు పాత్రలో శివరాజ్ కుమార్ బాగానే నటించాడు, కానీ ఆయన నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తాం. అప్పలసూరి పాత్రలో జగపతి బాబు గుర్తుపట్టలేని విధంగా కనిపించడమే కాక నటన పరంగా తనలో మరో కోణాన్ని ఆవిష్కరించారు. నిడివి తక్కువ అయినా కూడా ఆ పాత్ర వేసిన ఇంపాక్ట్ బలమైంది. మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు పాత్ర మొదట్లో ఎన్నో అంచనాలు రేకెత్తించింది, తర్వాత సైడ్ అయిపోయింది. తన నటన ఓకే. ఉపేంద్ర లిమాయే బాగా చేశాడు. రావు రమేష్, సత్య సహా చాలా మంది ఆర్టిస్టులకు వాళ్ళ స్థాయికి తగ్గ పాత్రలు, సన్నివేశాలు పడలేదు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే పెద్ది కోసం బుచ్చిబాబు ఏరి కోరి ఏఆర్ రెహమాన్ ను ఎంచుకున్నందుకు ఆయన మంచి అవుట్పుటే ఇచ్చాడు. చికిరి సహా పాటలన్నీ కూడా బాగున్నాయి. వాటి చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. రెహమాన్ బీజిఎం అదిరిపోయింది. సినిమాలో తొలి ఫైట్ సందర్భంగా, అలాగే ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ఆర్ఆర్ ప్రేక్షకుల్లో ఎక్కడా లేని ఉత్తేజం తెస్తుంది. మొత్తంగా సినిమాలో రెహమాన్ స్కోర్ చాలా బాగా సాగింది. రత్నవేలు విజువల్ సాంకేతికంగా సినిమాలో మరో హైలైట్. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది. సీజీ కొంచెం నిరాశపరుస్తుంది. నిర్మాణ విలువలకు ఏమీ డోకాలేదు. కొత్త నిర్మాత సతీష్ కిలారు రాజీ పడకుండా టాప్ క్లాస్ సినిమా తీశాడు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ బుచ్చిబాబు తొలిసారి ఒక పెద్ద స్టార్ ను డైరెక్ట్ చేస్తూ ఆ స్టార్ స్థాయికి తగ్గ కథనే ఎంచుకున్నాడు. విడివిడిగా కొన్ని ఎపిసోడ్లను డీల్ చేయడంలో తన పనితనాన్ని చాటాడు, కానీ తన తొలి చిత్రం తరహాలో నరేషన్ లో క్లాస్ చూపించలేకపోయాడు. కానీ ఒక చిన్న సినిమా అనుభవంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను డీల్ చేసిన విధానానికి, రామ్ చరణ్ నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ రాబట్టుకున్న తీరుకు బుచ్చిబాబు అభినందనీయుడే. చివరిగా పెద్ది ఆటను మించిన ఆటగాడు. రేటింగ్ 5కి 2.75 ఇవ్వచ్చు.